ఈరోజు కూడా మరొక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, గమనించండి. అదేంటంటే, మనము ఆత్మలో వైరాగ్యం కలిగి ఉండాలంటే, ఈ ఆత్మ రగులుతూ ఉండాలంటే, ఈ బలిపీఠము మండుతూ ఉండాలంటే, ఈ దీపము ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన ఉండాలని మనం చెప్పుకున్నాం ప్రియమైన బిడ్డలారా. ఆరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ రోజున మరొక 3 మాటలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. ఆ తర్వాత మనం వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవేంటంటే, మన జీవితాలు, ఆత్మీయ బ్రతుకులు, ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉండాలంటే, మన జీవితం మండుతూ ఉండాలంటే, దేవుని కొరకు మండుతూ ఉండాలంటే, ఈ ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే, ఈ ఆత్మ వైరాగ్యం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మొదటిగా ప్రేమించిన బిడ్డలారా, ఈ ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఏముండాలట? పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. పట్టుదల కలిగిన ప్రార్థన, పట్టుదలతో చేయాలి ప్రార్థన. పట్టు విడవటానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే నీవు నీ ఆత్మ వైరాగ్యం కలిగి ఉండాలంటే, నీ ఆత్మ రగులుతూ ఉండాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట అంటాడు చూడండి, 18వ లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో, త్వరగా లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు దివారాత్రులు మొరపెట్టుచూ ఉండగా న్యాయము తీర్చడా. చాలండి. హల్లెలూయా. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నువ్వు ఏ అవసరత అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ అక్కరతో కొరకు ప్రార్థన చేస్తున్నావో, వాటి విషయమై ఏం చేయాలట? పట్టుదల. అంటే దివారాత్రులు అడుగుతూనే ఉండాలి, నిత్యము అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా. దాని గురించి మన విషయం పక్కన పెడితే, నీ ఆత్మ విషయమై, నువ్వు ఆరిపోకుండా ఉండే విషయమై, వైరాగ్యం కలిగి ఉండే విషయమై, ప్రేమేంద్ర బిడ్డారా, అది ఆపటానికి వీల్లేదు. నీ ప్రార్థన ఆపటానికి వీల్లేదు. ప్రార్థన వైరాగ్యం కలిగినదై ఉండాలి. హల్లెలూయా. అవునండి. అంటే దీని అర్థం ఏంటంటే, మనము ప్రార్థనా పరులై ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రార్థనా పరులై. బైబిల్లో అంటాడు, ప్రార్థించే స్త్రీలను లేవనొచ్చుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనడి. అంగలార్చే స్త్రీలను కనుగొనడి, ప్రార్థించే స్త్రీలను కనుగొనడి. ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనా పరులై ఉండాలి. చూడగానే ఎంత ప్రార్థనా పరులు అనాలా లేదా? అవునండి. ఇప్పుడు సపోజు పాటలు పాడుతున్నారు అనుకో, పాటలు పాడే వాళ్ళని ఏమంటాం? గాయకులు అని అంటాం. అంతేనా? ఏం గాయకులు? స్వార్థ గాయకులు అని అంటాం. వాళ్ళు రాగానే మనం ఏమంటామంటే, చక్కటి స్వరాన్ని దేవుడిచ్చాడు, వీళ్ళు స్వార్థ గాయకులు, దేవుని కొరకు చక్కటి గానం చేసేవారు స్వార్థ గాయకులు అని చెప్తాం. మన బావగారు, ఏసే బావగారు, మొన్న కోడేల్లో ఏ క్లాస్ అయినటువంటి సభ జరిగింది. ఒకరోజేనయ్యా, ఒకరోజు కోడేల్లో సునీల్ ప్రేమ్ కుమార్ అయ్య గారు జరిపారు ఒక చక్కటి సభ. ఆ సభలో ఏ క్లాస్గా దేవుడి నామాన్ని మహిమపరిచారు. దేవుని స్తోత్రం. గాయకులు అంటాం పాటలు పాడేవారిని. అంతేనా? చెప్పరా. పాడేవాళ్ళు, ఇప్పుడు పాడిన వాళ్ళు అందరూ ఉన్నారా? ఈరోజు పాడారా? పాడేవాళ్ళందరూ గాయకులు. ఎస్ రక్తమే ఏకులు మేకులు కాదు, గాయకులు. దేవుని స్తోత్రం. గాయకులు. ప్రసంగం చేసేవాళ్ళనే గీకులు, ప్రసంగికులు, వర్తమానికులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? మరి ప్రార్థన చేసేవారినే వాళ్ళకు ఒక బిరుదు ఉండాలా లేదా? బిరుదు. ఏ బిరుదు అది? ప్రార్థనా పరులై ఉండాలి. ప్రార్థన చేసేవారై ఉండాలి. దేవుని ఎదుట రోదనతో ప్రార్థన చేసేవారై ఉండాలి. అంగలారుతో ప్రార్థన చేసేవారై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేయగలుగుతున్నావు ఆ విధంగా ప్రార్థన?
నీ ప్రార్థన దేవునికి వినబడుతున్నదా? ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నావా? ప్రార్థన విషయంలో ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు? పట్టుదల కలిగిన ప్రార్థన అయి ఉండాలి. పట్టు విడవటానికి వీల్లేదో. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేయమంటే వెనకాడుతూ ఉంటారు. ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? వెనకాడుతూ ఉంటారు. లేదండి, వెనకాడటానికి వీల్లేదు. ప్రార్థనను నువ్వు దాటి వెళ్ళవద్దు. ప్రార్థన దాటి వెళ్ళవద్దు. మనం ఒకరింటికాడ ప్రార్థన చేయటానికి మోకరించాం అంటే అంత అయిపోయింది. లాస్ట్ ప్రార్థనలో అమ్మా నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేశాక ఆఖరి నేను చేస్తానన్నా. సరేనన్నా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఆమె నిన్నవాడికి ముగ్గురు లేరు అక్కడ. యేసు రక్తం వేసి ఒక ఆమె ప్రార్థన చేసి ఆమె నన్ను ముగ్గురు లేరు. నాయనా ముగ్గురు ప్రార్థనలు ఏమైపోయి వెళ్ళిపోయారు అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకుని ఇంకో ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రభువా ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోయారు, లాక్కురండి అయ్యా. స్తోత్రం వేసయ్యా. ఆఖరి ప్రార్థనకు ఒక ఆమె ఇక రాల. ఏంటని అడిగా. లాస్ట్లో అడిగా ఓరకొండలాకి ఏమ్మా ప్రార్థన మంచి సమయం ఇస్తే వెళ్ళిపోయామంటే అట్ట కాదు అయ్యగారు, ప్రార్థన చేయటం రాదు. ప్రార్థన చేయడం రాక నా వంతు వచ్చేసి చెప్పేసరిగా మీరు నువ్వు చెయ్యాలని చెప్పేశారు, గట్టిగా చెప్పేసా వాటికి. ఇక నేను కాదనలేక ఏమనుకోలేక లేచి వెళ్ళిపోయా. యేసు రక్తం వేసి ఏమంటే ప్రార్థనని దాటి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఒక విషయం ఏంటంటే నీవు ప్రార్థనను దాటి వెళ్ళొద్దు. ఆ ప్రార్థనే నిన్ను నరకము నుండి తప్పిస్తుంది. నేను స్తోత్రం చెప్పండి. ఏంటంటే నువ్వు ఒకవేళ ప్రార్థన దాటేసి వెళ్ళిపోతున్నావేమో, నాకు ప్రార్థన చేయటం రాదని వెళ్ళిపోతున్నావేమో. లేదో ఒకవేళ ఆ ప్రార్థనే, నువ్వు చేసే ప్రార్థనే ఆ నరకం నుండి నిన్ను తప్పించగలదు. అవునా? హల్లెలూయా. చాలా మంది చేసేది అదే. ప్రార్థనను నువ్వు దాటి వెళ్ళొద్దు. అది నిన్ను నరకాన్ని దాటిస్తుంది. ప్రార్థనలో నిద్రపోవద్దు. అది నిన్ను మేల్కొల్పుతుంది. ప్రార్థనకు సాకు చెప్పొద్దు. అది నీ శ్రమ నుండి విడిపిస్తుంది. దేవుని స్తోత్రం. కొంతమంది చెప్తారు ప్రార్థన విషయంలో సాకులు చెప్తారు. వద్దు, సాకులు చెప్పడానికి వీల్లేదు. అది నిన్నేం చేస్తుందట? శ్రమ నుండి తప్పిస్తుంది. ప్రార్థనలో అలసిపోవటానికి వీల్లేదు. ప్రార్థనలో అలసిపోవద్దు. అది నీ అవసరతలన్నిటిని తీరుస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే నీ అవసరత తీరుస్తుంది. అలసిపోవటానికి లేదు. పట్టుదల కలిగిన ప్రార్థన చేయి. అక్కడ ఏమంటాడంటే దేవారాత్రులు ఏం చేస్తున్నాడట? మొరపెట్టాలి. అలసిపోవద్దు. నీ అవసరత తీర్చేది ఆ ప్రార్థనే. ప్రార్థన అంటే పారిపోతారు కొంతమంది. చెప్పాను కదా, ప్రార్థన అంటే పారిపోవద్దు. అది నీ గమ్యాన్ని మార్చివేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన విషయంలో ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనకు దూరం అయిపోవద్దు. అదే నిన్ను దేవునికి దగ్గర చేసేది. నువ్వు ప్రార్థనకి చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన విషయంలో కొంతమంది దూరంగా ఉంటారు. దూరంగా అంటే అర్థం ఏంటంటే అయ్యగారు ఇప్పుడు 9 గంటల ప్రార్థన మొదలెడతారు. 9 గంటల నుండి 11 గంటల వరకు ఎవరు కూర్చుంటారు? అమ్మో అంటారు. అన్నోళ్ళు ఉన్నారా? యేసు రక్తం వేసి ఉన్నారా? ఒక అరగంట ఆగాక వెళ్దాంలే అంటే, ఒక అరగంట ఆగాక వెళ్దాంలే అంటే అర్థం ఏంటి? ఈ పాటలు అయిపోయాక వెళ్ళొచ్చులే. కొంతమంది ఏమనుకుంటారు? ఈ పాటలు కూడా అయిపోయాక ఆరాధన సాక్ష్యాలు ఉంటాయా, అవి కూడా అయిపోయాక వెళ్ళొచ్చులే. ఉన్నారా? స్తోత్రం వేసయ్యా. ఇంకొంతమంది ఉన్నారు, అయ్యగారు వాక్యం మొదలు పెట్టుకుంటే అసలు వదిలిపెట్టరు ఆయన, అందుకనే ఆ వాక్యం మధ్యలో వెళ్ళొచ్చులే అంటే ఇంకెప్పుడు వెళ్తావు నువ్వు? ఎప్పుడు వెళ్తావు? వాక్యం అయిపోతే ఆఖరి ప్రార్థనేనా అంటే దాని అర్థం ఏంటి? 9 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు క్లోజ్ చేస్తామంటే 11 గంటలకు వస్తారు అంటే ఇంకేంటి? ఆఖరి నువ్వు 1/2 గంటకు వచ్చేవాళ్ళం దాటేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ప్రార్థనకు నువ్వు దూరం అవ్వటానికి వీల్లేదు. ప్రార్థనకు దూరం అవ్వద్దు. అది నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి.
ఏం చేస్తుందంటే అది దేవుని దగ్గరికి నిన్ను నడిపించేది. ప్రార్థన అంటే భయపడద్దు, ఆ ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇచ్చేది. ప్రార్థన అంటే ప్రార్థనను పోగొట్టుకోవద్దు, అది నీ పాపాలు పోగొట్టేది. ప్రార్థనను అసహించుకోవద్దు, అది నిన్ను సువాసనగా మార్చేది. దేవుని స్తోత్రం. నిజమే, ఎంత గొప్ప గొప్ప మాటలండి. ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన అంటాడు ఏమనంటే, ఉదయాన లేకంగానే నేను దేవునితో మాట్లాడుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడను అన్నాడు. హల్లెలూయా. ఏంటి? నేను దేవునితో మాట్లాడుకోకుండా వేరే వాళ్ళతో నేను మాట్లాడను అని అన్నాడు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి చెప్పాలి? ఉదయాన్నే లేకగానే నేను దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయకోకుండా పక్కోళ్ళతో కూడా మాట్లాడుకోవటానికి లేదు. ఆయనే అంటాడు మరొక మాట, ఉదయాన్నే లేకగానే బైబిల్ చదవకోకుండా ఏ పేపర్ నేను చదవను అని అన్నాడు. హల్లెలూయా. ఏంటంట? బైబిల్ చదవకోకుండా ఏ పేపర్ కూడా నేను చదవను. రియల్గా లేరా అట్టేటోళ్ళు? ఉన్నారండి. అమ్మగారు ఉన్నారు, మన సుధారాణి అమ్మగారు. ఉదయాన్నే 6 గంటలకే 6:15 ఫోన్ చేసేస్తుంది. నాకు ఫోన్ చేస్తుందండి, అయ్యగారు వందనాలు అయ్యగారు, అమ్మ వందనాలమ్మ, లేచారా? అయ్యా లేవటమే దైవ సేవకుడితో మాట్లాడాలని ఆలోచన అయ్యా. మీతో మాట్లాడితే ఆ రోజంతా నాకు చాలా సంతోషంగా ఉంటుందయ్యా. మీతో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్టే ఉంటుందయ్యా. దేవుని స్తోత్రం. ఏం కాదంటాం? అమ్మ వందనాలమ్మ, లేచారా అమ్మ, ఏక లేకండి అమ్మ, యేసు రక్తమే ఇచ్చేయం. దేవుని స్తోత్రం. ఎంత ఆసక్తి! రియల్గా నువ్వు ఉదయం లేకగానే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? లేకపోతే లేవటమే నిన్న జరిగిన పక్కింటి ఆమె గొడవ గుర్తొస్తుంది. నిన్నెప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ అయి ఉంటుంది ఆ గొడవ. మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా గొనుగుతూనే ఉంటుంది. ఎవరిని? ఆ పక్కింటి ఆమె ఏదో అంది, సరే పోనేలే అని ఊరుకుంటారా? సాయంత్రం దాకా గొనిగినట్టే ఉంటుంది. అని గొనిగితానే నిద్రపోయి ఉంటుందేమో. యేసు రక్తం వేయచ్చు. మళ్ళీ లేకగానే ఏం గుర్తొస్తుంది? మళ్ళీ అదే గుర్తొచ్చి ప్రార్థన వదిలేస్తుంది, ఈ బైబిల్ చదవటం వదల, మోకరించడం వదిలేస్తుంది. మంచం నుండి దిగటమే చీపురు కట్టబట్టుకొని ఏం చేస్తుంది? చీపురు కట్టబట్టుకొని ఓడవటానికి ప్రయత్నం చేయదు. చీపురు కట్ట తిరగేసి ఉదయాన్నే ఒక అరగంట ఏమేమి మాట్లాడేసుకుంటుంది. యేసు రక్తం వేసి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలేమేగా, రక్షింపబడిన వారమే కదా. మనం లేవగానే ఏం చేయాలి? దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అసహించుకోవద్దు, అది నిన్ను సువాసనగా మారుస్తుంది. ప్రార్థన అంటే తప్పించుకోవద్దు, అది నీ శాపాన్ని తప్పిస్తుంది. ప్రార్థన అంటే బాధపడద్దు, నీ బాధను తొలగిస్తుంది. ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేయొద్దు, అది నీ జీవితంలో నీ జీవితాన్ని నిలకడగా ఉంచుతుంది. ప్రార్థన ఆపొద్దు, అది నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన భారం అనుకోవద్దు, అది నీ భారాన్ని మోస్తుంది. ప్రార్థన అనవసరం అనుకోవద్దు, అది నీ అవసరతలను నిన్ను తీరుస్తుంది. ప్రార్థన కష్టం అనుకోవద్దు, అని జీవితాన్ని సులభతరం చేస్తుంది. హల్లెలూయా. రియల్గా అండి, ప్రార్థన కష్టం అనుకుంటున్నామేమో. అవునండి, చాలామందికి ప్రార్థనలో కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రార్థనలో పట్టుమని 10 నిమిషాలు కూర్చోవడానికి కష్టపడిపోతూ ఉంటారు. లేదండి, ప్రార్థనలో కూర్చోగలిగితే నీ జీవితాన్ని అదేం చేస్తుందట? సులభతరం చేస్తుంది. ప్రియ దేని బిడ్డలారా, రియల్గా ప్రార్థనలో పట్టుదల ఉన్నదని, ఇలా ప్రార్థనలో ఉద్యమం ఉన్నదా? ప్రార్థనలో ప్రియ దేని బిడ్డలారా, ఇదిగో పట్టుదల కలిగినటువంటి స్థితి ఉన్నదా? పట్టుదల కలిగిన ప్రార్థన ప్రియ దేని బిడ్డలారా నీ ఆత్మీయ జీవితాన్ని రగిలింపచేస్తుంది. దేవుని స్తోత్ర. అవును, పట్టుదల కలిగిన ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తంట? రగిలింపజేస్తుంది. రెండో విషయం ఏంటంటే,
నీ ఆత్మీయ జీవితం బలపడుతూ ఉండాలంటే, ఆత్మీయ జీవితం రగులుతూ ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితం మండుతూ ఉండాలంటే రెండవది ఏం చేయాలంటే ప్రియమిత్రులారా, రెండవది ఏంటంటే ఆసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి. ఒకటి ఏంటంట పట్టుదల కలిగిన ప్రార్థన, రెండోది ఏంటంట ఆసక్తి కలిగిన ప్రార్థన. దేవుని స్తోత్రం. అవునండి, ఎలాంటి ప్రార్థన నువ్వు చేస్తావు? నువ్వు చేసిన ప్రార్థన ఆసక్తి కలిగినదై ఉంటే ప్రేమేంద్రంలారా, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లో అంటాడు, ఏలియా మనలాంటి అంతేనా యాకోబు పత్రికలో త్వరగా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు. అంతేనా? మరోసారి చదువు. చాలండి, హల్లెలూయా. 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురియలేదు. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం కురవద్దయ్యా అని ప్రార్థన చేశాడు. వర్షం కురవల, ఆసక్తితో చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. రియల్గా ఇదిగో మోసే చేసినటువంటి ప్రార్థన మన్నాను కురిపించింది. మోసే చేసిన ప్రార్థన బండ నుండి నీళ్లను ఉపగింపచేసింది. మోసే చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. యెహోషువ చేసిన ప్రార్థన సూర్యచంద్రాలను నిలిపివేసింది. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో చెరసాలలో పౌలు శీలలు చేసిన ప్రార్థన చెరసాల పునాదులను, చెప్పాలి గట్టిగా, పునాదులను బద్దలు చేసింది. హల్లెలూయా. నీ ప్రార్థన, మన ప్రార్థన ఎలాంటిది? వాక్యం ఇంకో చోట వాక్యం ఏమంటుందంటే, పేతురుని చెరసాల్లో బంధించేసేసారు. పేతురుని చెరసాల్లో బంధించి వేసిన తర్వాత అపోస్తలుల కార్యములు అనుకుంటా 12వ అధ్యాయమా, ఒకసారి త్వరగా 12వ అధ్యాయంలో 5వ వచనం చదవాలి గట్టిగా. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే ఆసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేసిందాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా పునాదులు బద్దలైపోయినాయి. పేతురికి వేసిన బొండలు అంటే బంధకాలు ఇడిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎలా ఉన్నది? మన ప్రార్థన ఎలా ఉన్నది? ఎలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నాం? నీ ప్రార్థన పొడిగా ఉన్నదా? నీ ప్రార్థన ఆసక్తికరంగా ఉందా? చాలామంది చేసే ప్రార్థన ఎట్టకూడదు, పొడిగా ఉంటుంది. ఎలా ఉంటుందట? పొడిగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ స్లాబ్ దాటి వెళ్ళదు. దేని స్తోత్రం. కొంతమంది ప్రార్థన ఉంటుంది తెలుసా, ఆమె దగ్గర నుండి వెళ్దాం, చేసే ఆమె దగ్గర ఉండే వెళ్తాం. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయమని ఆమెనైనా మాట అర్థం కాదు మనకి. అమ్మో ఆమెను చెప్పి ఆమె నీ పక్కన ఆమె వినపడితే ఆమెను అనగానే నువ్వు కూడా గట్టిగా ఆమెనమ్మా అనమ్మా, మేమందరం కలిసి ఆమెను అంటాం. ఆమెననే మాట రాలేదనుకో, ఆమెనందా. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన ఎలా ఉన్నది? ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థన మన జీవితాన్ని రగిలింప చేయాలి. మన ప్రార్థన మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని వెలుగుతూ ఉంచేటట్టుగా చేయాలి. అటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రార్థన అవసరం. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి. ఒకటేంటంటే ఆత్మ మండుచూ ఉండాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన అవసరం. రెండోదంటే ఆసక్తి కలిగిన ప్రార్థన అవసరం. మూడోది ఏంటంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన అవసరం. మూడో ప్రార్థన ఏంటిదట? విశ్వాసం ఉండాలి. నీ ప్రార్థనలో విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి. విశ్వాసం లేకోకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థత కలిగిస్తుందండి. అవునండి, నువ్వు ప్రార్థన చేయి. ప్రేమేంద్ర పిల్లలు, కొంతమంది ప్రార్థించండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంటాం తప్పు కాదంట. ప్రార్థన చేయండి అయ్యగారు, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటాం తప్పు కాదంట. తన కోసం తాను
ప్రార్థన చేసుకోవటం తప్ప, ప్రార్థన చేసుకోకపోవటం తప్పంట. నేను చెప్పింది అర్థమైందా? ఏంటంట, వీళ్ళు ప్రార్థన చేయరు. ఎవరు? వాళ్ళు ప్రార్థన చేయరు, కానీ ప్రార్థన చేయరు, చేసుకోరు. కానీ అయ్యారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా ఇంటి కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా 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 వ్యాపారం కోసం ప్రార్థన చేయండి అయ్యా. వాళ్ళు చేసుకోరు ప్రార్థన, అయ్యగారు చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? తిరుగుతూ ఉంటారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడండి, ఏమన్నాడంటే, అయ్యగారిని ప్రార్థన చేయండి అనటం తప్పు లేదు, అందులో అనండి, కానీ మీకు మీరు ప్రార్థన చేసుకోపోవటం అది తప్పు. ధరిస్తారా? చెయ్యాలి. నీవు ప్రార్థన చేయాలి. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ గృహం కోసం, నీ వ్యాపారం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ బిడ్డల చదువుల కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అదే సమయంలో అయ్యా నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా అని అడగాలి. హల్లెలూయా. అంతేగాని అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ప్రార్థన చేయండి అయ్యా అని సంకల బైబిల్ పట్టుకుని వెళ్ళిపోదా. లేక మరి ప్రార్థన చేసుకున్నావా? అయ్యగారికి చెప్పాలే. ఏమని? ప్రార్థన చేయమని అయ్యగారికి చెప్పానమ్మా. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసుకోవాలండి, చెయ్యాలి. నేను ముగించేస్తాను, గమనించండి. అందుకని నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? అది మండుతూ ఉందా, ఆరిపోతూ ఉందా? నీ బలిపీఠం ఎలా ఉంది? అది మండుతూ ఉందా, ఆరిపోతూ ఉందా? ఆరిపోవటానికి వీల్లేదు. ఆరిపోకుండా ఉండాలి అంటే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం వినటం ముఖ్యమైనది. రెండవది ఏంటంట, ప్రార్థన జీవితం చాలా ముఖ్యమైనది. ఈ ప్రార్థన జీవితం ఆరిపోకుండా ఉండాలంటే ఒకటి, పట్టుదల కలిగిన ప్రార్థన నీలో ఉండాలి. రెండవది, ఆ శక్తి కలిగిన ప్రార్థన నీలో ఉండాలి. మూడవది చెప్పాలి, మూడవది విశ్వాసంతో కూడిన ప్రార్థన నీలో ఉండాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. అవునండి, ఇటువంటి ప్రార్థన నీలో ఉంటే అపవాది కూడా నీ దగ్గరికి రాదు. యేసు రక్తమే జయం. ఏం రాదు? అపవాది కూడా నీ దగ్గరికి రాదు. తెల్లారులేసి ఫోన్ చేస్తారు, అయ్యగారు అయ్యో ప్రార్థన చేయండి అయ్యా, రాత్రి ఏదో పెద్దది వచ్చి మీద పడింది అయ్యా. ఏం పడిందంట? పెద్దదేదో వచ్చి మీద పడింది. అదేంటమ్మా అంటే, అవునయ్యా అప్పటికి బైబిల్ కూడా పక్కనే పెట్టుకొని పడుకున్నానయ్యా. బైబిల్ పక్కనే పెట్టుకొని పడుకున్నా, పెద్దదేదో వచ్చి నల్లగా మీద పడిపోయింది అయ్యా. దేవుని స్తోత్రం. ఎందుకు పడద్ది? నీ ప్రార్థన ఆసక్తికరమైనదైతే, నీ ప్రార్థన పట్టుదల కలిగినట్టయితే ఎందుకు పడద్ది? అపవాది కూడా నీ యొద్దకు రావటానికి చెప్పండి భయపడద్దండి. ఈ మధ్య నాకు ఒక కాల్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఏంటి తెలుసా? అయ్యా మా పిల్ల విజయవాడలో డెలివరీ అయిందయ్యా, కారులో కట్టించుకొని తీసుకొచ్చామయ్యా ఇంటికి. ఇదిగోనైనా సాయంత్రం టైం అన్నట్టు 4:30 టైంలో ఇంటికి తీసుకొచ్చామయ్యా. అయ్యా పడుకోబెట్టానయ్యా. పడుకోబెట్టడమే చలి అంటుందయ్యా. జ్వరం వచ్చేసిందయ్యా, భయంకరమైన జ్వరం, చలి జ్వరంతో వణుకుపోతుందయ్యా, ప్రార్థన చేయరా అని ఫోన్ చేసింది. సరేనమ్మా, ఫోను పాపకి ఇవ్వన్నా, ఫోను పాపకి ప్రార్థన చేస్తా. ఫోను లౌడ్ స్పీకర్ పెట్టి ఆ పాప దగ్గర, ఏ పాప? డెలివరీ అయిన తల్లి దగ్గర, బిడ్డ పక్కనే ఉంది, తల్లి దగ్గర షోలో పెట్టగానే ప్రేమేంద్ర బిడ్డారా, ఇక ఈ చలి జ్వరం ఏమో కానీ అరవటం మొదలెట్టింది. ఏమని అరుతుందో తెలుసా? అని అరుతుంది. నాకు వినపడుతుంది. ఏంట అట్టరుతుందంటే ఆమెలో ఏముంది? సైతాన్ ఉంది. ఈ అరుపులకి అమ్మో కనొచ్చింది, పిల్ల కనొచ్చింది, ఆ పిల్లని చూద్దామన్న వాళ్ళందరూ లోనకు వచ్చిన వాళ్ళు ఉండరు చాలామంది. వాళ్ళు పరారు, బయటకు పారిపోయారు. ఎవరి కాళ్ళు వాళ్ళు అట్టవుతుంది. దెయ్యం పట్టిందే, పరుగో, అందరు బయట పారిపోయారంట. అయ్యగారు ఏంటంటే ఎట్టవుతుంది? ఫోన్ అక్కడ బారేసి వచ్చేసింది. రక్తమే. ఆ పిల్ల దగ్గర బారేసి వచ్చేవాడికి యేసునామమున ఆ సైతానా పో అని ఒక్క మాట చెప్పటమే. ఏమంటే రియల్గా జరిగిందండి ఇది.
ఒక మాట చెప్పటమే ప్రియమైనలారా, అపవాది పారిపోయింది. అపవాది పారిపోయింది. చలి వణుకు తగ్గిపోయింది. గజగజ కాలుతున్నటువంటి జ్వరం తగ్గిపోయింది. అమ్మా అమ్మా అంటుంది. అమ్మ కూడా బయటికి వెళ్ళిపోయి నిజంగా పిలుస్తుందా అని భయపడుతుంది. వెళ్ళింది మరి అమ్మగా, తప్పదుగా వెళ్ళి, ఏంటమ్మా అంటే, అమ్మ కొంచెం లేచి నన్ను కూర్చోబెట్టవా. పట్టుకొని లేచి చూస్తే చలి లేదు, జ్వరం లేదు, ఆ వణుకు లేదు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమో హలో 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 అన్నా, అక్కడే పారేసిందిగా ఏది ఆ ఫోను. అప్పుడు వాళ్ళ అమ్మ తీసి, అయ్యగారు తగ్గిపోయింది అయ్యగారు. ఏముంది? అపవాది. హల్లెలూయా. ప్రార్థన జీవితం ప్రేమందరిలారా శక్తివంతమైనది. ఈ ప్రార్థన జీవితం వలన అపవాది కూడా నీ వద్దకు రావటానికి భయపడుతుంది. కాబట్టి ప్రేమందరిలారా, మన జీవితం వైరాగ్యం కలిగి ఉండాలంటే, వెలుగుచూ ఉండాలంటే ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, నీ ప్రార్థనలో పట్టుదల ఉండాలి. రెండోది, నీ ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. మూడోది, నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. అప్పుడే ఈ ఆత్మీయ జీవితం ఏమవుతుందట? వెలుగుతూ ఉంటుంది. దేవుని కొరకు వైరాగ్యం కలిగి ఉంటుంది. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంటుంది. దేవుని కొరకు ప్రియమైనలారా ఇదిగో రగులుతూ ఉంటుంది. అదే ప్రార్థన జీవితం ప్రియమైనలారా. అందుకనే దహన బలి ద్రవ్యమును వేయాలి. హల్లెలూయా. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. రైట్, ఒకసారి లేచి నిలబడదాం అందరం.